ఈ లలితా సహస్రనామాల్లో ఒక్కొక్కటి షోడశాక్షరి అని చూడండి, పంచాక్షరి అని, అష్టాక్షరి అని ఇట్లా ఉంటాయి. ఈ షోడశాక్షరి ఎక్కడొస్తుందో అక్కడ ఆ వాక్యాన్ని, ఆ స్టాంజాన్ని ఎక్కడ విడదీసి చదవకూడదు. అది వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటారు? ఎలా తెలుస్తుందంటే చూడండి, నిజారుణ ప్రభాపూర, ఈ రా అనేది 8వ అక్షరం. అవునండి. ఈ 8వ అక్షరం దగ్గరే చాలా జాగ్రత్తగా చదవాలి మనం. దీర్ఘం ఉందనుకోండి దాన్ని విడదీయచ్చు, దీర్ఘం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ విడదీయకూడదు అని అర్థం. చాలామంది ఎలా చదువుతారంటే నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అంటారు. అలా కాకుండా రాకి దీర్ఘం పెట్టకుండా నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల, ఆ చదవడంలోనే ఆ యొక్క అందం, ఆ ఛందస్సుని పలకడంలోనే అందం. దాని అర్థం కూడా గొప్పది కదండి. గొప్పది.